హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, డీఎస్సీ 100 ప్రాబ్లమ్స్‌లో భాగంగా ఈరోజు మనం థర్డ్ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయబోతున్నాం. సో, రీసెంట్‌గా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా థాంక్స్. సో, కొంతమందికైతే డౌట్ ఉంది. నేను ఈ 100 ప్రాబ్లమ్స్ కంటిన్యూయస్‌గా అప్‌లోడ్ చేస్తానా లేదని. సో, మీకు ఏమాత్రం డౌట్ అనేది అవసరం లేదు. నేను ఈ 100 ప్రాబ్లమ్స్ అనేవి కన్ఫర్మ్‌గా అప్‌లోడ్ చేస్తాను. సో, మాక్సిమం వీక్లీ వచ్చేసి ఒక 2-3 వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తా. ఎందుకంటే మీకు కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి కొంచెం టైం ఉండాలి గదా! సో, ఎప్పుడైతే మీరు ఒక వీడియో చూస్తారో, ఆ వీడియో చూసిన తర్వాత లీడ్ కోడ్‌లో సాల్వ్ చేయండి. అండ్ ఆ తర్వాత ఇంకో వీడియో వచ్చేలోపు ఆ ప్రాబ్లమ్ మీద మంచి అండర్‌స్టాండింగ్ తెచ్చుకోండి. సో, నెక్స్ట్ టైమ్ ఎప్పుడు మీరు ఆ ప్రాబ్లమ్ చూసినా సరే సాల్వ్ చేసేలా ఉండాలి. సో, అలా మీరు ప్రిపేర్ అవ్వండి. సో, ఈరోజు మనం సాల్వ్ చేయబోయే ప్రాబ్లమ్ వచ్చేసి ఈ అరేస్ అండ్ స్ట్రింగ్స్‌లో థర్డ్ ప్రాబ్లమ్. సో, టోటల్‌గా ఈ అరేస్ అండ్ స్ట్రింగ్స్‌లో మనం 11 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాం. సో, ఆల్రెడీ 2 ప్రాబ్లమ్స్ అయితే అప్‌లోడ్ చేశాను. సో, ఈరోజు మనం సాల్వ్ చేయే ప్రాబ్లమ్ వచ్చేసి థర్డ్ ప్రాబ్లమ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, రీసెంట్‌గా నేను అప్‌లోడ్ చేసిన ఫైండ్ క్లోజెస్ట్ నంబర్ టు జీరో వీడియో డిస్క్రిప్షన్‌లో ఈ వెబ్‌సైట్ లింక్ అయితే మీకు అప్‌లోడ్ చేశాను. సో, ఇదేంటంటే మీకు అన్ని ప్రాబ్లమ్స్ ఒక సింగిల్ పేజ్‌లో ఉంటాయి. సో, నేను ఎప్పుడైతే ఒక కొత్త వీడియో అప్‌లోడ్ చేస్తానో ఆ రోజే నేను ఇక్కడ ఆ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో, మీకు ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. సో, ఎప్పుడైనా మీరు మళ్ళీ ఒకసారి వచ్చి మీరు చేసిన 100 ప్రాబ్లమ్స్ ఒకే చోట ఉండాలి అనుకుంటే, ఈ వెబ్‌సైట్ మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ వెబ్‌సైట్ యొక్క లింక్ అనేది నేను ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సో, టుడే మనం సాల్వ్ చేయబోతున్న ప్రాబ్లమ్ వచ్చేసి రోమన్ టు ఇంటీజర్స్. సో, ఏంటంటే మనకొక రోమన్ నంబర్ ఇస్తాడు. మనం దాన్ని ఇంటీజర్స్‌లోకి కన్వర్ట్ చేయాలి. సో, రోమన్ నంబర్స్ అంటే తెలుసు కదా! సో, ఇవి లైక్ 1, 5, ఎక్స్ ఇన్ ద సెన్స్ 10 అండ్ ఎల్ అంటేనేమో 50. సో, మీరిక్కడ చూడొచ్చు. సి అంటేనేమో 100 అండ్ డి అంటేనేమో 500 అండ్ ఎం అంటేనేమో 1000. సో, ఇట్లా మనకి రోమన్ నంబర్స్‌ని యూజ్ చేసుకొని మనం దాని యొక్క ఇంటిజర్‌ని రిటర్న్ చేయాలి. మనం ఈ ప్రాబ్లమ్‌కి ఈ 7 సింబల్స్‌ని యూజ్ చేస్తాం. సో, ఈ 7 సింబల్స్ లిమిటేషన్‌లోనే మనకి అన్ని వాల్యూస్ ఉంటాయి ఇంటిజర్స్. సో, వాటికి మనం రోమన్ వాల్యూ నుంచి ఇంటిజర్స్‌లోకి కన్వర్ట్ చేసి ఆ ఇంటిజర్ వాల్యూని రిటర్న్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ 3 తెలుసు కదా మీకు సింపుల్. 3 రోమన్ నంబర్ ఇలా 3 అని ఇస్తే దానికి మనం అవుట్‌పుట్ 3 అని చెప్పేసి రిటర్న్ చేయాలి. దాని ఇంటిజర్ టైప్. అండ్ ఇలా ఒక స్ట్రింగ్ ఇస్తే దానికి 58 అని రిటర్న్ చేయాలి. సో, ఇందాక చూసాం కదా! ఎల్ అంటే 50 అండ్ మీకు ఇది తెలుసు కదా! ఇది 8. సో, 58. సో, అలా మనం ఒక రోమన్ నంబర్‌కి సారీ రోమన్ సింబల్‌కి మనం ఇంటిజర్‌ని రిటర్న్ చేయాలి. ఓకే. విల్ స్టార్ట్ కోడింగ్. సో, కోడ్ రాస్తూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ముందుగా మనం ఈ వాల్యూస్‌కి ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకుందాం. సో, లెట్స్ టేక్ రోమన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు క్రియేట్ ఎ డిక్షనరీ. సో, ఆ డిక్షనరీలో మనకి ఈ సింబల్ అండ్ వాటి వాల్యూస్ ఉండాలి. సో, డిక్షనరీ తెలుసు కదా మీకు. సో, ఐ హోప్ యూ హావ్ ద బేసిక్స్ ఆఫ్ కోడింగ్. లేదంటే కింద కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఆహ్, కమెంట్స్ ఎక్కువగా వస్తే దాన్ని బట్టి నేనొక వీడియో చేస్తాను. అందులో పైథాన్ బేసిక్స్ అన్నీ కవర్ చేస్తాను. సో, ఓకే. అండ్ లెట్ టేక్ ద నెక్స్ట్ వాల్యూ 5. 5కి దాని ఇంటిజర్ వాల్యూ. దెన్ సో, వి కెన్ సింప్లీ కాపీ అండ్ గివ్ మీ ఎ సెకండ్. మొత్తం 7 వాల్యూస్ కదా! యాహ్! సో, ఓకే. నెక్స్ట్ ఫర్ x it's 10. Next for L it is 50 and for C it is 100 and for D it is 500 and for M it is 1000. సారీ 1000. సో, లాస్ట్‌లో ఇంకా మనకి కామా ఉండకూడదు. ఎందుకంటే డిక్షనరీలో లాస్ట్ వాల్యూ కదా! యాహ్! అండ్ నెక్స్ట్ ఇనీషియల్‌గా మనం సమ్ అని చెప్పేసి ఒక వేరియబుల్‌లో జీరోని ఇనీషియల్‌గా తీసుకుందాం. సో,
తర్వాత ఏం చేద్దామంటే ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ S minus 1. సో ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంతైతే ఉందో దానికి -1. సో సపోజ్ స్ట్రింగ్ లెంత్ 3 అయితే మనం అప్ టు 2 ఇటరేషన్స్ చేస్తాం. ఓకే. మనం 2 ఇటరేషన్స్ ఎందుకు చేస్తున్నామో మీకు తర్వాత చెప్తాను. సో మనం 2 ఇటరేషన్స్ చేస్తాం. స్ట్రింగ్ లెంత్ ఎంతైతే ఉందో దానికంటే ఒక ఇటరేషన్ తక్కువ చేస్తాం. సో ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ దట్ రోమన్ value of S of I is less than Roman value of S of I plus 1. సో ఈ స్టెప్ చూసిన తర్వాత మీకు దాదాపు అర్థమైపోయి ఉండిద్ది నేను ఎందుకు -1 పెట్టాను అక్కడ పైన లెంత్ -1. సో ఏంటంటే మనం ప్రతి వాల్యూని దాని నెక్స్ట్ వాల్యూతో కంపేర్ చేస్తాం. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్లో S of I సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇది తీసుకున్నాం అనుకోండి, 4 తీసుకున్నాం అనుకోండి, దానికి టోటల్ లెంత్ ఎంత? 2 కదా! సో మనం ఆ ఫస్ట్ స్ట్రింగ్ సింబల్‌ని దాని సెకండ్ సింబల్‌తో కంపేర్ చేస్తాం. సో 1 ఇక్కడ 1 లెస్ దెన్ 5 ట్రూనే కదా! సో 1 లెస్ దెన్ 5 అయినప్పుడు ఏం చేస్తామంటే దాన్ని సమ్‌లో నుంచి మైనస్ చేస్తాం. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ మైనస్ రోమన్ వాల్యూ ఆఫ్ S ఆఫ్ I. సో ఇది ఎందుకు చేస్తున్నానో మీకు మళ్ళీ చెప్తాను. ఎల్స్ లేదంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ రోమన్ వాల్యూ ఆఫ్ S ఆఫ్ I. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం స్ట్రింగ్ లెంత్ ఎంతైతే ఉందో దానికంటే ఒక వాల్యూ తక్కువ సార్లు ఇటరేషన్ చేస్తున్నాం. అది ఎందుకు చేస్తున్నాం? ఒక వాల్యూ తక్కువ ఎందుకు చేస్తున్నామంటే ఒక స్ట్రింగ్ లెంత్ 2 ఉందనుకోండి. మనం ప్రతి వాల్యూని దాని యొక్క నెక్స్ట్ వాల్యూతో కంపేర్ చేయాలనుకుంటున్నాం. సో మనం స్ట్రింగ్ లెంత్ ఎంతైతే ఉందో అంత తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు స్ట్రింగ్ లెంత్ ఎంత అయిద్ది దీనికి? 2 కదా! సో మనం దీన్ని 2 ఇటరేషన్ చేస్తున్నాం అనుకోండి. S ఆఫ్ I వాల్యూ వస్తది ఓకే. బట్ S ఆఫ్ I ప్లస్ 1 కంపేర్ చేసేటప్పుడు లిస్ట్ ఇండెక్స్ ఔట్ ఆఫ్ రేంజ్ వచ్చిద్ది కదా! సో అలా మనం కంపేర్ చేయాలనుకున్నప్పుడు నెక్స్ట్ వాల్యూతో మనం లెంత్ ఎంతైతే ఉందో దానికంటే ఒక వాల్యూ తక్కువ తీసుకోవాలి. ఓకే. సో అలా తక్కువ ఆ లెంత్ అలా తీసుకుంటున్నాం. అండ్ దెన్ మనం కంపేర్ చేస్తున్నాం. ప్రెజెంట్ స్ట్రింగ్‌లో ఉన్న ప్రెజెంట్ సింబల్ దాని నెక్స్ట్ సింబల్ కంటే తక్కువ అయితే దాని వాల్యూ. సో ఆ వాల్యూ ఎలా చెక్ చేస్తున్నాం? ఈ రోమన్ వాల్యూస్ అనే డిక్షనరీలో ఆ సింబల్ యొక్క వాల్యూని చూస్తున్నాం. సో రోమన్ వాల్యూ ఆఫ్ S ఆఫ్ I లెస్ దెన్ రోమన్ వాల్యూ ఆఫ్ S ఆఫ్ I ప్లస్ 1 అయితే. సో మీకు ఇంకా క్లియర్‌గా అర్థం అవ్వడం కోసం ఇక్కడ సింబల్‌ని తీసుకుందాం. సింబల్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు I ఉంది కదా! నేను దీన్ని ప్రతిసారి దాని దగ్గరికెళ్ళి రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు మీ కీబోర్డ్‌లో కంట్రోల్ D అని ప్రెస్ చేయండి. మీరు ఆ ఐని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ D అని ప్రెస్ చేస్తే ఎన్ని సార్లు ప్రెస్ చేస్తే ఎన్నైతే ఐలున్నాయో అన్నీ సెలెక్ట్ అయితాయి. సో మీరు ఒకేసారి అన్నిటిని మార్చొచ్చు. యెస్. సో ఇలా ఇప్పుడు మీకు కొంచెం క్లియర్‌గా ఉండిద్ది. సో ప్రతి సింబల్‌కి ఆ స్ట్రింగ్‌లో ఉన్న అప్ టు లెంత్ ఆఫ్ స్ట్రింగ్ -1 దాకా ఆ సింబల్ యొక్క రోమన్ వాల్యూ దాని తర్వాత ఉన్న రోమన్ వాల్యూ కంటే తక్కువ అయితే సమ్‌లో నుంచి ఆ వాల్యూని మైనస్ చేస్తున్నాం. అలా ఎందుకు చేస్తున్నామో మీకు మళ్ళీ చెప్తా. లేదంటే సమ్‌కి ఆ వాల్యూని ప్లస్ చేస్తాం. ఓకే. అండ్ ఫైనల్‌గా మనం అప్ టు లెంత్ ఆఫ్ స్ట్రింగ్ -1 దాకే కదా ఇది ఇటరేట్ చేస్తున్నాం. సో ఇంకా లాస్ట్ ఇండెక్స్ ఉండిద్ది కదా! సో ఆ ఇండెక్స్‌ని ఈ సమ్‌కి యాడ్ చేద్దాం. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ రోమన్ వాల్యూ ఆఫ్ S ఆఫ్ స్ట్రింగ్ యొక్క లాస్ట్ ఇండెక్స్‌ని ఎలా యాక్సెస్ చేస్తాం? -1. ఓకే. ఇది. సో ఇది కోడ్ ఇంకా. అండ్ ఫైనల్‌గా మనం రిటర్న్ సమ్ చేస్తే ఆన్సర్ వస్తది. అదోకే. ఆన్సర్ అయితే వస్తది. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. అదేంటంటే ఇది ఈ లాజిక్ ఎలా రన్ అవుతుంది? ఎందుకు ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం? ఇక్కడ ఎందుకు
యాడ్ చేస్తున్నాం. సో, ఏంటంటే ఇక్కడ మీరు ఈ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ 4 గదా ఇది దీని వాల్యూ. అంతే గదా! ఈ రోమన్ వాల్యూ యొక్క వాల్యూ 4. సో, ఈ రోమన్ సింబల్ యొక్క వాల్యూ 4 ఎలా అవుతుంది? ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 5 ఉంది. సో, ఈ 5లో నుంచి ఈ 1ని తీసేస్తే 4 ఒస్తది. అంతే గదా! సో, మనం ఏం జేస్తున్నామంటే, ఈ కరెంట్ సింబల్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ సింబల్ కంటే అంటే ఈ ఐ అనేది వి కంటే తక్కువైతే సమ్‌లో నుంచి ఆ వాల్యూని మైనస్ చేస్తున్నాం. సో, ఇనీషియల్‌గా సమ్‌లో ఎంతుంది? 0 ఉంది. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ సమ్ ఈ రోమన్ వాల్యూ దీని రోమన్ వాల్యూ జూసాం. చూసి దీనికంటే తక్కువ ఉంటే, వి కంటే తక్కువ ఉంటే సమ్‌లో నుంచి ఆ ఐ యొక్క రోమన్ వాల్యూని తీసేస్తున్నాం. అంతే గదా! సో, అదే గదా ఇక్కడ రాసిన లాజిక్. సో, ఇక్కడేంటి i యొక్క రోమన్ వాల్యూ ఎంత? 1. సో, సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ మైనస్ 1. ఇనీషియల్‌గా సమ్‌లో ఎంతుంది? 0. సో, ఇప్పుడు మనం -1 చేస్తే ఏమైద్ది? 0 - 1 ఎంత? -1. సో, ఇక్కడ -1. సో, దీని లెంత్ 2. స్ట్రింగ్ లెంత్ 2 గదా! సో, లెంత్ ఆఫ్ s - 1 అంటే 1. సో, ఇటరేషన్ ఈ ఫర్ లూప్ అనేది 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతది. సో, 0-1 ఓన్లీ 1 టైమ్ ఇది రన్ అవుతది. అంతే గదా! అప్పుడు ఈ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ మైనస్ రోమన్ వాల్యూ ఆఫ్ s ఆఫ్ సింబల్ ఆహ్, s ఆఫ్ సింబల్ ఇక్కడ i. సో, దాని రోమన్ వాల్యూ వచ్చేసి 1. సో, సమ్‌లో ఇప్పుడు మనకెంత స్టోర్ అవుతది? -1. అండ్ ఫైనల్‌గా నెక్స్ట్ లాస్ట్‌కి ఏం ఎగ్జిక్యూట్ అవుతది? సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ రోమన్ వాల్యూ ఆఫ్ s ఆఫ్ -1. s ఆఫ్ -1 అంటే స్ట్రింగ్ యొక్క లాస్ట్ సింబల్. సో, స్ట్రింగ్‌లో లాస్ట్ సింబల్ ఏముంది? 5. సో, ఇనీషియల్‌గా సమ్‌లో ఎంతుంది? -1. దానికి మనం ఎంత యాడ్ చేస్తున్నాం? దీని ఆహ్, ఈ సింబల్ యొక్క రోమన్ వాల్యూ ఎంత? 5 గదా! సో, -1 ప్లస్ 5 ఎంత? 4. మనకు కావాల్సిన ఆన్సర్ గూడా 4 గదా! సో, అదనమాట. సో, ఇక్కడ మీరు జూసుకుంటే మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. సో, ఇది చిన్న ఎగ్జాంపుల్. విల్ సీ థిస్. ఆహ్, L5111. సో, దీని స్ట్రింగ్ లెంత్ ఎంత? 5. అంతే గదా! ఈ స్ట్రింగ్ లెంత్ 5. సో, ఇప్పుడు లెంత్ ఆఫ్ స్ట్రింగ్ -1 అంటే 4. సో, ఈ లూప్ 4 టైమ్స్ రన్ అవుతది. ఓకే. ఇందులో ఉన్న ఫస్ట్ సింబల్ ఏంటి? ఎల్. సో, ఇఫ్ రోమన్ వాల్యూస్ ఆఫ్ s ఆఫ్ సింబల్ లెస్ దెన్ రోమన్ వాల్యూ ఆఫ్ s ఆఫ్ సింబల్ ప్లస్ 1. సో, సింబల్ ప్లస్ 1 అంటే ఈ సింబల్. నెక్స్ట్ సింబల్. సో, ఎల్ అనేది వి కంటే తక్కువ కదా! తక్కువే గదా! తక్కువ కాదు. సో, ఎల్ వాల్యూ 50 అండ్ వి వాల్యూ 5. సో, 50 అనేది 5 కంటే తక్కువ గాదు. సో, ఎల్స్ కండిషన్‌లో సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ రోమన్ వాల్యూ ఆఫ్ s ఆఫ్ సింబల్. సో, s ఆఫ్ సింబల్ ఎంత? 50. సో, సమ్ ఈజ్ ఈక్వల్ టు 50. సో, ఇప్పుడు సమ్‌లో 50 ఉంది. గుర్తుపెట్టుకోండి సమ్‌లో 50 ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇండెక్స్ ఇక్కడ ఉంటుంది. వి దగ్గర. సో, వి లెస్ దెన్ ఐ. సో, వి తర్వాత ఐ గదా ఉంది. సో, వి లెస్ దెన్ ఐ ఈ కండిషన్ చెక్ జేస్తుంది. వి లెస్ దెన్ ఐ. సో, వి లెస్ దెన్ ఐ అవునా కాదా అని జెప్పేసి ఈ లైన్ చెక్ జేస్తది. సో, దీని రోమన్ వాల్యూ వి యొక్క రోమన్ వాల్యూ ఐ వాల్యూ కంటే తక్కువ కాదా అని జెప్పేసి చూస్తది. సో, వి వాల్యూ వచ్చేసి 5 అండ్ ఐ వాల్యూ వచ్చేసి 1 కాదు గదా! సో, ఐ తక్కువ వి కన్నా. సో, ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకుండా మళ్ళీ ఎల్స్ కండిషన్‌లో ఉన్న స్టేట్‌మెంటే ఎగ్జిక్యూట్ అవుతది. సో, ఇనీషియల్‌గా మనకి 50 స్టోర్ అయింది. ఇప్పుడు వి వాల్యూ 5. సో, 55 స్టోర్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు సింబల్ ఐ. దాని తర్వాత ఉన్న సింబల్ ఐనే. సో, ఐ లెస్ దెన్ ఐ. సో, సేమ్ గదా! 1 నాట్ లెస్ దెన్ 1. సో, మళ్ళీ ఎల్స్ కండిషన్‌లో ఉన్న స్టేట్‌మెంట్ రన్ అవుతది. సో, ఇప్పుడు ఇందాక 55 ఇప్పుడు +1 56 తర్వాత ఇప్పుడు ఒక ఐ అయిపోయింది. ఇంకా 2 ఐస్ మిగిలాయి. సో, నెక్స్ట్ ఐ లెస్ దెన్ నెక్స్ట్ ఐ లెస్ దెన్ ఐ కాదు. సో, మళ్ళీ ఎల్స్ కండిషన్‌లో ఉన్నది రన్ అవుతది. సో, ఇప్పటికి 4 టైమ్స్ రన్ అయింది లూప్. సో, స్ట్రింగ్ లెంత్ ఎంత? 5. ఇప్పటికి 4 టైమ్స్ రన్ అయింది. అంతే కదా! ఇంక మళ్ళీ రన్ అవ్వదు లూప్. సో, లాస్ట్‌కి సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ రోమన్ వాల్యూ ఆఫ్ s ఆఫ్ -1. సో, లాస్ట్ ఇండెక్స్‌లో ఉన్న సింబల్ ఏంటి? ఐ. సో, ఐ యొక్క రోమన్ వాల్యూ 1. సో, ఇందాక 57 స్టోర్ అయింది. ప్లస్ 1 ఎంత? 58. సో, మనకు రావాల్సిన అవుట్‌పుట్ 58. ఓకే. ఒకసారి రన్ చేద్దాం.
1 second. What happened? Roman value is not defined. ఓహ్! ఓకే. ఇక్కడ మనం రోమన్ వాల్యూస్ అని తీసుకున్నాం గదా! ఓకే. నౌ ఇట్ విల్ రన్ ఫైన్. యెస్. సీ ఇన్‌పుట్ స్ట్రింగ్ 4 అయితే అవుట్‌పుట్ 4. నెక్స్ట్ ఇన్‌పుట్ స్ట్రింగ్ దిస్ వన్ ఇందాక చూసాం గదా! ఇదైతే అవుట్‌పుట్ 58. మనకు కావాలంటే ఇక్కడ మనం టెస్ట్ కేసెస్ కూడా ఇవ్వచ్చు. సో, ఇక్కడ మనం టెస్ట్ కేస్ 9 ఇద్దాం. ఐఎక్స్. సో, ఒకసారి రన్ చేసి చూద్దాం. It should return 9. Yes. Okay. Then you can submit. Yes. Good. సో, మనం రాసే కోడ్స్ ఎలా ఉండాలంటే మెమరీ పరంగా కొంచెం ఎఫిషియెంట్‌గా ఉండాలి. అలాగే రన్ టైమ్ పరంగా గూడా ఎఫిషియెంట్‌గా ఉండాలి. సో, మనం రాసిన కోడ్ అయితే రెండిటికి న్యాయం చేస్తుంది. ఓకే. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో, ఈ ప్రాబ్లమ్ యొక్క లింక్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను ఈ వెబ్ పేజ్‌లో. సో, మీరు ఈ వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు ఈ పేజ్ మళ్ళీ ఓపెన్ చేసేసరికల్లా ఇక్కడ ఈ ప్రాబ్లమ్ నేమ్ అండ్ దాని లింక్ అయితే అప్‌లోడ్ చేస్తాను. సో, వన్స్ మీరు ఇట్లా ఈ పైనున్న ప్రాబ్లమ్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే లీడ్ కోడ్‌లోకి మిమ్మల్ని రీడైరెక్ట్ చేస్తుందో, సో, అదే విధంగా నేనిక్కడ రోమన్ టు ఇంటిజర్ ప్రాబ్లమ్‌కి దాని లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో, వన్స్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఆ లింక్ అయితే క్లిక్ చేయండి. సో, డైరెక్ట్‌గా మీకు లీడ్ కోడ్‌లోకి తీసుకెళ్తుంది. అండ్ మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో, నేను చెప్పేదల్లా ఒకటే. మీరు ఈ వీడియోస్‌ని మిస్ అవ్వకుండా ప్రతిరోజు నేను అప్‌లోడ్ చేసిన తర్వాత చూడండి. అండ్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నేను మాక్సిమం అన్ని కామెంట్స్‌కైతే రిప్లై ఇస్తాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో, అండ్ వన్ మోర్ థింగ్, మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్‌లో పెట్టండి. ఏంటంటే మీరు ప్రెజెంట్ ఏమన్నా కంపెనీస్‌కి ట్రై చేస్తున్నారా? సో, మీరేమన్నా హైరింగ్ ప్రాసెస్‌లో భాగంగా ప్రిపేర్ అవుతా ఉంటే, సో, నేను కొంచెం వీడియోస్‌ని చాలా తొందరగా అప్‌లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఎందుకంటే అవి మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. వెయిట్. అలాగే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.